రాయల్ ఇప్పుడు ఈ పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. గత కొద్ది రోజులుగా చూస్తే దాదాపు 10 రోజుల పైగా కిరణ్ రాయల్ పేరు అయితే కనుక మీడియాలో నానుతోంది. ముఖ్యంగా లక్ష్మి అనే మహిళ కిరణ్ రాయల్ తన నుంచి 1,20,00,000 డబ్బులు తీసుకున్నారు. అలాగే 25 సవర్ల బంగారం తీసుకున్నారు. ఇప్పుడు అడుగుతుంటే ఇవ్వట్లేదు, బెదిరిస్తున్నాడు అని చెప్పేసి ఒక వీడియో తీసి నేను ఆత్మహత్యకు పాల్పడతానని చెప్పేసి ఆ వీడియోలో చెప్పడంతో ఒక్కసారిగా ఇతని పేరు అయితే కనుక బయటకు వచ్చింది. కిరణ్ రాయల్ ఎవరో కాదు, కిరణ్ రాయల్ జనసేన నేత, తిరుపతి ఇన్ఛార్జిగా ఉంటున్నాడు. సో ఈయనకి చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని లక్ష్మి ఆరోపించారు. సో దీన్ని బట్టి చూస్తే కనుక లక్ష్మి మరి ఎందుకు ఇప్పుడు ఇన్ని రోజులు కామ్గా ఉండి ఇప్పుడు బయటకి వచ్చి చెప్పడానికి కారణం వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నదైతే కనుక క్లారిటీగా చెప్పలేదు. కానీ కిరణ్ రాయల్ అయితే కనుక అమ్మాయిల్ని వాడుకొని, అంటే డబ్బుల కోసం, కేవలం డబ్బుల కోసం వాడుకొని, డబ్బులు తన పబ్బం గడుపుకొని తర్వాత వాళ్ళని మచ్చిక చేసుకొని వాళ్ళ కొన్ని ఫోటోలు, అంటే ప్రైవేట్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి వాటిని చూపించి అమ్మాయిల్ని బెదిరించి మోసం చేస్తున్నాడని చెప్పేసి ప్రధానంగా లక్ష్మి ఆరోపిస్తున్నారు. సో ఇలా ఆమె ఏదైతే సూసైడ్ చేసుకుంటానని చెప్పారో అప్పుడు హాస్పిటల్ నుంచి తన ఇంటికి వెళ్ళిన తర్వాత జనసేన శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన ఇంటి పైన, అంటే ఆమెకి బెదిరించారు. ఈ నేపథ్యంలోనే ఆవిడ పోలీసులకి ఫిర్యాదు చేశారు కిరణ్ రాయల్ పైన. అంటే కిరణ్ రాయల్ కి సంబంధించి ఏవైతే ఆధారాలు లక్ష్మి దగ్గర ఉన్నాయో వాటన్నిటిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అయితే కనుక ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో జనసేన నుంచి అయితే కనుక మొదట ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. తర్వాత రోజుకొక, అంటే కిరణ్ రాయల్ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి రోజుకొక, అంటే ఆయన పైన ఏవైతే కనుక కిరణ్ రాయల్ చేసిన అన్యాయాలు అవ్వచ్చు, అక్రమాలు అవ్వచ్చు, ముఖ్యంగా లక్ష్మి విషయంలో దానికి సంబంధించిన ఆధారాలు అయితే కనుక రోజుకొకటి బయట పెడుతూ ప్రెస్ మీట్ పెడుతూ అందరికీ చెప్తున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే అనుకోకుండా ఆవిడ జైపూర్ పోలీసులు అయితే కనుక అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. అయితే ఆవిడని ఎందుకు జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారన్నది కూడా అంటే పూర్తి క్లారిటీ లేదు. అంటే ఆవిడ పైన కేసులు ఉన్నాయి అని చెప్పారు, కానీ సో ఆ కేసులు ఎటువంటివి నిజమా కాదా అన్నది కూడా పూర్తి క్లారిటీ లేదు లక్ష్మి చెప్పేదాని ప్రకారం. ఎందుకంటే అక్కడ న్యాయస్థానంలో, అంటే ఈవిడ్ని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ న్యాయస్థానంలో జడ్జి కోర్టులో అడిగిన ప్రశ్నకి పోలీసులు సరైన సమాధానం చెప్పలేదని కూడా లక్ష్మి చెప్పారు. అయితే ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే కనుక ఇది దాదాపు 10 రోజుల పై నుంచి జరుగుతున్నా కూడా దీని గురించి ఈరోజు మాట్లాడుకోవడానికి ప్రధాన కారణం తాజాగా ఆవిడ ఈరోజు ఒక ఆడియో క్లిప్ అయితే కనుక రిలీజ్ చేశారు. ఆ ఆడియో క్లిప్లో ఉన్న విషయాలు వింటే కనుక అవి చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. నేను ఎవరిని లైఫ్లో నాకు తెలియదు. నా లైఫ్లో నేను అంతే, నాకు నా క్యారెక్టర్ అంతే. నువ్వు నా లైఫ్లో ఉంటావు. నాకు పిచ్చి, నాకు అమ్మాయిలు పిచ్చి. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడే 10 మంది మార్చావు తెలుసా నీకు? నాకు తెలిసి నలుగురే, నేను తెలియకుండా 6 మంది మార్చావు. ఇప్పుడు ఈ 7 నెలల్లో 5 మంది తొక్కున్నాను. నేను అంతే చెప్తున్నాను కదా, నా వీక్నెస్. కిరణ్ రాయల్ మహిళల పట్ల, అమ్మాయిల పట్ల ఎంత అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడో అన్నది ఆడియోలో మనం వినొచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే కనుక ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత సో పార్టీ కార్యకలాపాలకి కిరణ్ రాయల్ని దూరంగా ఉంచండి, అసలు విషయం ఏంటి అన్నది నిజ నిర్ధారణ అయిన తర్వాతనే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటాడు, అంతవరకు పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండమని చెప్పాడు. కానీ ఆ తర్వాత ఒక మహిళ ఇన్ని ఆరోపణలు చేస్తోంది, సాక్ష్యాధారాలతో సహా బయట పెడుతున్నా కూడా జనసేన నేత ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన స్పందించకపోవడం పైన అయితే కనుక మహిళలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లక్ష్మి కూడా తనకి ప్రాణహాని ఉంది, కిరణ్ రాయల్తో పవనే కాపాడాలి నన్ను, ఇంత జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడం ఏంటి అని చెప్పేసి ఆమె కూడా ఒకవైపు ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అయితే దీనిపైన ఏమీ మాట్లాడలేదు. పవన్ కళ్యాణే కాదు, ఆంధ్రప్రదేశ్లో అంటే ఆమె అంత ఓపెన్గా బహిరంగంగా వచ్చి సాక్ష్యాధారాలన్నీ ఇచ్చి పోలీసులకి కంప్లైంట్ చేసినప్పటికీ కిరణ్ రాయల్ అయితే కనుక బయటనే తిరుగుతున్నాడు. కానీ ఆయనకి, అంటే పోలీసులు అరెస్ట్ చేయడం కానీ ఇలాంటిదంతా ఏమీ జరగలేదు. మరి ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా కిరణ్ రాయల్ పైన లక్ష్మి చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటి దృష్ట్యా, అలాగే ఈ లక్ష్మి ఏదైతే తన దగ్గర ఆధారాలు ఉన్నాయో అవన్నీ కూడా చూపించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా కూడా కిరణ్ రాయల్ బహిరంగంగా ఎలా బయట తిరుగుతున్నాడు అన్నది ఇప్పుడు ప్రజల్లో ఉన్న, ముఖ్యంగా మహిళల్లో తలెత్తుతున్న ప్రశ్న. అంటే పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏం చేసినా కూడా చెల్లుతుందా, అంటే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా చెల్లుతుందా, దీనిపైన ఎవరు మాట్లాడరా
అన్న ఇట్లాంటి ప్రశ్నలు అయితే కనుక ముఖ్యంగా ప్రజల్లో మెదులుతున్నాయి. ఆడవారిలో అయితే కనుక ఇవి ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కనుక పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి, అంటే ఇప్పుడు కాదు, ఎలక్షన్స్కి ముందు నుంచే ఆయన చెప్తున్న మాట ఒకటే, ఆడబిడ్డ జోలికి వస్తే కనుక నేను చూస్తూ ఊరుకోను, వారి తాట తీస్తా, నార తీస్తా, తొక్కి నార తీస్తా, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మనం చూసాం ఎన్నికల ప్రచారంలో. అలాగే గతంలో అంటే వాలంటీర్ వ్యవస్థ మీద కూడా ఆయన కామెంట్స్ చేశారు. దాదాపు 30,000 మంది దాకా మహిళలు అదృశ్యమయ్యారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పారు. సో ఆ తర్వాత దాని మీద కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి జోక్యము చేసుకోలేదు. అంటే దాని గురించి ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడినా కూడా కొంతమంది వచ్చేసారు కదా, ఇంకొంతమంది అన్నట్టు ఏదో ఒక సందర్భంలో చెప్పారని వార్తా కథనాలు అయితే వెలువడ్డాయి. కానీ దీనిపైన స్పష్టంగా ఒక క్లారిటీగా ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ లేకపోతే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కానీ ఏది చేయలేదు. మరి ఆ 30,000 మంది మహిళలు నిజంగానే అదృశ్యమై ఉంటే కనుక మరి వాళ్ళని తీసుకురావాలి కదా. ఇప్పుడు 8వ నెల ప్రభుత్వం ఏర్పడి, బట్ దాని మీద ఎటువంటిది లేదు. ఇంకొకటి సుగాలి ప్రీతి కేసు. సుగాలి ప్రీతి కేసు చూస్తే కనుక జగన్ హయాంలో అయితే సుగాలి ప్రీతి కేసు మీద సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు. తర్వాత ఆమె తండ్రికి ఉద్యోగం ఇప్పించారు. మరి అలాంటిది ఇప్పుడు తాజాగా 2 రోజుల క్రితం చూసుకుంటే కనుక సుగాలి ప్రీతి కేసు మీద అయితే కనుక సిబిఐ యూటర్న్ తీసుకుంది. ఇక మేము సుగాలి ప్రీతి కేసుని అయితే కనుక అంటే టేకప్ చేయలేమో అన్న విధంగా వివరణ ఇచ్చింది. ఎందుకు టేకప్ చేయలేరు అన్నది మాత్రం పూర్తి వివరంగా చెప్పలే. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు అంటే కనుక పూర్తిగా ఏం జరిగింది అన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత సిబిఐకి ఉంది. అలాంటి సిబిఐఏ యూటర్న్ తీసుకొని అంటే దీనిపైన ఇంకా మేము ముందుకు వెళ్ళలేము, దీన్ని ఆపేస్తున్నాము అని చెప్పడంలో అంతరార్థం ఏంటి? ఇవన్నీ ప్రజల్లో మెదులుతున్న ప్రశ్నలు. పోనీ ఎవరైనా ధైర్యంగా వచ్చి ముందుకు వచ్చి అడగాలి లేదా ప్రచారం చేయాలి అన్నా కూడా, అంటే ఏదైనా ఛానల్స్లో ప్రచారం చేయాలి, వీటిపైన ప్రశ్నించాలి, గట్టిగా మాట్లాడాలి అంటే కనుక ఏం చేస్తారో అన్న భయం నెలకొంది అని చెప్పేసి ప్రజలైతే చర్చించుకుంటున్నారు. ఇక ఆడవాళ్ళ భద్రత గురించి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాం ముఖ్యంగా అంటే, లక్ష్మి ఇంత బహిరంగంగా ఇన్నిసార్లు ఫిర్యాదు చేసి కిరణ్ రాయల్ మీద పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా అతను జనసేన తిరుపతి ఇన్ఛార్జు. జనసేన కూడా అతని పైన సస్పెండ్ చేయడం కానీ లేకపోతే అరెస్ట్, ఆమె అంత ఫిర్యాదు చేసినా కూడా ఆయన్ని అరెస్ట్ చేయడం కానీ లేకపోతే పోలీసులని చర్యలు తీసుకోమని చెప్పడం కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు. మరి పవన్ కళ్యాణ్ ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకుండను అని చెప్పాడు కదా, మరి ఎందుకు ఇప్పుడు ఊరుకునే ఉన్నాడు? అమ్మాయిల మీద చాలా అత్యాచారాలు జరిగాయి, వేధింపులకు గురయ్యారు మహిళలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి వీటిల్లో ఎక్కడ ఏమి పురోగతి లేదు. మరి ఎక్కడ ఆడబిడ్డలకు మీరు తోడుగా ఉంటున్నారు, ఎక్కడ అండగా ఉంటున్నారు? అంటే చెప్పేది మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, అవి ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి మాత్రం చేతులు దులిపేసుకుంటున్నారు. అంటే ఏదో సభల్లో జనాల్ని చూసి ఉప్పొంగిపోయి ఏదో ఒకటి మాట్లాడాలి అనేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ప్రజలైతే కనుక చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ లక్ష్మి కేసు ఏదైతే కనుక లక్ష్మి ఆరోపణలు చేస్తున్నారో కిరణ్ రాయల్ మీద, దీనిపైన అయితే కనుక మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆమె అంత ఆరోపణలు చేసినా కూడా పట్టించుకోకుండా గాలి వదిలేస్తున్నారు అని చెప్పేసి. ఇక మరో ముఖ్య అంశం చూసుకుంటే కనుక దీంట్లో కిరణ్ రాయల్ లక్ష్మితో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ రహస్య జీవితానికి సంబంధించి నా దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంది, అందుకనే పవన్ కళ్యాణ్ నన్ను ఏమీ అనడు, నేను చంద్రబాబు నాయుడిని తిట్టినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ నన్ను ఏమీ అనడు, నాదెండ్ల మనోహర్ గారు కూడా ఏమీ అనదని చెప్పేసి చెప్పారు అని లక్ష్మి చెప్పారు. ఇది కూడా మనకు తెలిసిన విషయమే. సో ఆ టైంలో కూడా పవన్ కళ్యాణ్ నోరెత్తకపోవడం పైన అయితే కనుక చాలా విమర్శలే వచ్చాయి ప్రజల నుంచి. మరి ఆయన నోరెత్తట్లేదు అంటే అది నిజమేనా అన్న సందేహం కూడా ప్రజలకు వచ్చింది. మరి ఈ విషయం ఇలా పెడితే ఈరోజు ఆడియో క్లిప్ ఏదైతే ఆవిడ రిలీజ్ చేశారో దాంట్లో అయితే కనుక నీకు తెలిసి నేను అంటే ఒక 4 అమ్మాయిలతో తిరుగుతున్నానని మాత్రమే తెలుసు, కానీ నీకు తెలిసిన వాళ్ళతోనే ఒక 6గురితో నేను తిరుగుతూ ఉన్నాను అని చెప్పేసి చాలా అసభ్యంగా మాట్లాడిన ఆడియో క్లిప్ అయితే బయటకు వచ్చింది. ముఖ్యంగా అతను చెప్తున్నది ఏంటి, నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది, నేను దీన్ని మానుకోలేను, కానీ నిన్ని మాత్రం బాగా చూసుకుంటా అని ఏమాత్రం సిగ్గు లేకోకుండా మాట్లాడుతున్నాడు. ఇంకొకటి చూసుకుంటే కనుక దాదాపు 400 మందితో అమ్మాయిలతో నాకు సంబంధం ఉంది అని చెప్తున్నాడు. ఇప్పటికీ 2 అమ్మాయిలకి నేను రోజు 2 అమ్మాయిల ఇంటికి వెళ్తాను అని చెప్తున్నాడు. అంటే ఆయన దృష్టిలో ఆడవాళ్ళకి ఇచ్చే విలువ ఏంటి? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆడియో క్లిప్ బయటకు వచ్చింది, కనీసం ఇప్పుడైనా ఆయన పైన చర్యలు తీసుకుంటారా? రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? హోంమంత్రి కూడా ఒక మహిళ కదా, మరి హోంమంత్రి ఎందుకు దీనిపైన స్పందించట్లేదు? ఒకవేళ లక్ష్మి చేస్తున్న ఆరోపణలు నిజమా కాదా అన్నది ఆ కోణంలో అయినా సరే విచారించాల్సిన అవసరం ఉంది కదా. పోనీ దాన్ని కూడా పట్టించుకోవట్లేదు.
మరి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీల కలయికతో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు మరి 3 పార్టీల్లో ఒక పార్టీ కూడా ఎందుకు దీనిపైన స్పందించట్లేదు? ఎందుకు కామ్గా ఉంటున్నారు? ఇంత అంటే మహిళల మీద రోజుకి ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి ఏవో అరాచకాలు, వేధింపులు, హత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అవి ఒక ఎత్తు, దాని మీద ఎలాగో ఎక్కువగా మాట్లాడట్లేదు. వాటి పురోగతి కూడా కేసులో అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము వెళ్ళాము, చూసాము, పట్టుకుంటాం, నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాము, ఇంతవరకే. సో ఆ తర్వాత ఏంటి ఫాలో అప్ చేస్తున్నారు? ఏం ఫాలో అప్ చేస్తున్నారు? నిందితులకి ఎలాంటి శిక్ష వేస్తున్నారు? అసలు నిందితుల్ని పట్టుకున్నారా? ఇలాంటివన్నీ ఏం లేవు. కిరణ్ రాయల్ లాంటి ఒక వ్యక్తి, అది కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తే ఇలా చేస్తున్నాడు అంటే పార్టీ అండదండలు తనకి ఉన్నాయి అని చెప్పేసి ముఖ్యంగా మహిళలు అయితే దీనిపైన తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. లక్ష్మి ఏదైతే కనుక కిరణ్ రాయల్ మీద ఆరోపణలు చేశారో ఆమె ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారో ఆ పోలీసులు పట్టించుకోకపోవడంతో ఐద్వా సంస్థకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనిపైన స్పందించారు. కిరణ్ రాయల్ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి. అయినప్పటికీ కూడా చెల్లడం లేదు. మరి ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి? రాష్ట్ర ప్రభుత్వాన్న, లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీల్లో జనసేనకు సంబంధించిన వ్యక్తి ఇతను పవన్ కళ్యాణ్ని తప్పు పట్టాలా? లేకపోతే బీజేపీ నాయకులు కూడా దీనిపైన ఎవరు నోరు పెనపట్లేదు వాళ్ళని తప్పు పట్టాలా? లేకపోతే హోంమంత్రి, లా అండ్ ఆర్డరు సీఎం చేతిలో ఉంటుంది, హోంమంత్రి అనిత ఆమె కూడా ఒక మహిళ, మరి ఆవిడ కూడా దీనిపైన ఏమీ చెప్పట్లేదు. మరి ఎవరిని నిందించాలి దీంట్లో? ఎవరిది తప్పు? ఒకవైపు బాధితురాలు నాకు అన్యాయం జరిగింది మొర్రో, నా డబ్బులు నాకు ఇప్పించండో అనేసి ఒకవైపు బాధపడుతూ తన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలన్నీ బయట పెడుతూ ఉంది. పోనీ ఆ యాంగిల్లో అయినా ఎంక్వైరీ చేయాలి కదా, ఆమె కావాలని చేస్తున్నారా లేదా అని మీకు డౌట్ ఉంటే పోనీ ఆవిడ సాక్ష్యాలతో సహా ఇచ్చారు, ఇంకా డౌట్ ఎక్కడ ఉంటుంది? మరి ఆ రకంగా కూడా మీరు చర్యలు తీసుకోవట్లేదు. అంటే దీని వెనకాల పార్టీ పెద్దల హస్తం ఉందా? లేకపోతే కిరణ్ రాయల్ చెప్పినట్టు ఆ పెన్ డ్రైవ్లో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఏదైతే కనుక తన ప్రైవేట్ జీవితానికి సంబంధించిన వీడియో ఉంది, దానివల్లే పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదా? లేకపోతే ఎందుకు పోనీ పవన్ కళ్యాణ్ మాట్లాడలా, సీఎం ఎందుకు మాట్లాడట్లా, ఎందుకు ప్రభుత్వం దీనిపైన స్పందించట్లా? దీనికైతే కనుక ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే కనుక ఒక మహిళ ఇంతగనం చెప్తూ ఇంతగనం అంటే 10 రోజుల నుంచి పోరాడుతున్నా కూడా ఎటువంటి చర్య తీసుకోవట్లేదు ఎవరిపైన అయితే ఆరోపణలు చేస్తున్నారో కిరణ్ రాయల్ పైన. మరి అలాంటప్పుడు ఇక ఏ ఆధారాలు లేకోకుండా ఎవరైనా ఏదైనా చేస్తే కనుక ఏ ఆధారాలు లేకోకుండా కంప్లైంట్ చేస్తే తీసుకుంటారా? అసలు రాష్ట్రంలో మహిళలకి సేఫ్టీ ఉందా? రాష్ట్రంలో మహిళ స్వేచ్ఛగా తిరగగలుగుతుందా? ఈ ప్రశ్నలన్నీ మహిళలలో తలెత్తుతున్నాయి. తాజాగా ఈరోజు ఆడియో క్లిప్ బయట పెడితే ఆ ఆడియో క్లిప్లో అమ్మాయిల పట్ల ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నాడో, అమ్మాయిల్ని ఏ విధంగా చూస్తున్నాడో కిరణ్ రాయల్ అన్నది తన మాటల్లోనే స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా కిరణ్ రాయల్ పైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఆడబిడ్డల జోలికి వస్తే కనుక తొక్కి నార తీస్తా అన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు? దీనికి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుంది అన్నది పోలీసులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జనసేన తీసుకునే నిర్ణయాన్ని బట్టి అయితే ఉంటుంది. అలాగే లక్ష్మికి న్యాయం చేయాల్సిన అవసరం కాదు, ఇది లక్ష్మికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీనిపైన ఒక్క సీఎం గారే కాదు, డిప్యూటీ సీఎం కూడా స్పందించాలి, అలాగే అనిత గారు కూడా స్పందించాలి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ఒక సాటి మనిషిగా స్పందించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.